హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇందులో మనం కొన్ని జాబ్ టెక్నిక్స్ అయితే చూద్దాము. చాలామంది జాబ్ కోసం స్ట్రగుల్ అవుతూ ఉంటారు. అలాగే అప్లికేషన్స్ పంపిస్తారు, ఇంటర్వ్యూస్కి అటెండ్ అవుతారు, కానీ సక్సెస్ లేదని ఫీల్ అవుతుంటారు. బట్ రిమెంబర్, జాబ్కి క్రాక్ చేయడానికి కొన్ని టెక్నిక్స్ అనేవి ఫాలో అవుతూ జాబ్కి ట్రై చేయాలి. అప్పుడు కన్ఫామ్గా జాబ్ అనేది వస్తుంది. అలాగే ఫస్ట్ టిప్ వచ్చేసి టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్. అంటే ఇది ఫస్ట్ సెల్ఫ్ ఇంట్రొడక్షన్. మీ ఫ్రీ టైంలో ఎప్పుడన్నా కానీ మిర్రర్ ముందుకు వెళ్ళి మీ సెల్ఫ్ ఇంట్రొడక్షన్ ప్రాక్టీస్ అవుతుండాలి. బాగా ప్రాక్టీస్ అవ్వడం వల్ల మనకి బాగా కాన్ఫిడెంట్గా చెప్పగలం. అలాగే ఇంటర్వ్యూస్లో ఫస్ట్ అడిగే క్వశ్చన్ వచ్చేసి సెల్ఫ్ ఇంట్రొడక్షన్. సెల్ఫ్ ఇంట్రొడక్షన్ అనేది బాగా చెప్పారంటే మీ మీద ఒక ఒపీనియన్ అనేది వాళ్ళకి క్రియేట్ అవుతుంది. ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ ద బెస్ట్ ఇంప్రెషన్ కదా. అలాగే సెకండ్ పాయింట్ వచ్చేసరికి కంపెనీ గురించి రీసెర్చ్ చేసి పెట్టుకోండి. మీరు ఏ కంపెనీలోకి అయితే ఇంటర్వ్యూకి వెళ్తున్నారో ఆ కంపెనీ గురించి కొంచెం గ్యాదర్ చేసి పెట్టుకునే ఇన్ఫర్మేషన్ అనేది. ఎలాగంటే ఆ కంపెనీ తాలూకా వెబ్సైట్ ఉంటుంది కదా, ఆ వెబ్సైట్లోకి వెళ్ళి అబౌట్ అస్ కంపెనీకి రిలేటెడ్ లేటెస్ట్ న్యూస్ అనేవి అందులో ఉంటాయి. అవన్నీ చూసి కొంచెం మైండ్లో పెట్టుకోండి. సో అది మీకు యూజ్ అవ్వచ్చు. మా కంపెనీ గురించి చెప్పండి అంటే అప్పుడు ఇలాగా చెప్పచ్చు. అప్పుడు ఇంటర్వ్యూయర్ ఇంప్రెస్ అవుతారు. అలాగే నెక్స్ట్ వచ్చేసరికి మనం రెజ్యూమ్ అనేది బాగా ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి. రెజ్యూమ్లో మనకి ఫేక్ స్కిల్స్ ఇవన్నీ ఏం మ్యాచ్ చేసుకోకూడదు. మనకి ఏమైతే వచ్చు, వాళ్ళు రెజ్యూమ్ చూసిన తర్వాత మీ స్కిల్స్ మీద కొన్ని పెడతారు కదా, స్కిల్స్ ఇవి వచ్చు అనేసి. సో వాటి మీద మిమ్మల్ని క్వశ్చన్స్ అయితే అడుగుతారు. అవి ఆన్సర్ చేసేలా ఉండాలి. అలాగే రెజ్యూమ్ బట్టే మీరు ఫస్ట్ షార్ట్ లిస్ట్ అవుతారు ఫర్దర్ ప్రాసెస్ కోసం. అలాగే మీరు జాబ్స్ కోసం నేర్చుకోవాల్సిన స్కిల్స్ వచ్చేసరికి ఐటీ సైడ్ అయితే లైక్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ లైక్ సి, పైథాన్, జావా, ఎస్క్యూఎల్, పవర్ బిఐ ఇలాంటివి నేర్చుకోవాలి. అలాగే నాన్ ఐటీ సైడ్ అయితే మైక్రోసాఫ్ట్ ఎక్సెల్, పవర్ పాయింట్ ఇలాంటివి నేర్చుకోవాలి. ఇంటర్వ్యూకి వెళ్ళే ముందు మనం చాలా టెన్షన్ పడతాం. అది అయితే నార్మల్, అది అందరికీ ఉంటుంది. కాకపోతే అది టెన్షన్ అనేది మన ఫేస్లో కనబడకూడదు. మనం చాలా రిలాక్స్డ్గా కాన్ఫిడెంట్గా ఉండాలి. సో అప్పుడు ఇంటర్వ్యూయర్కి ఒక పాజిటివ్ ఇంప్రెషన్ అనేది కలుగుతుంది. అలాగే కామ్ మైండెడ్గా ఉండాలి. లైక్ డీప్ బ్రీత్ ఇలాంటివి ప్రాక్టీస్ చేయండి బిఫోర్ 5 minutes. కామ్ మైండ్ ఈజ్ ఎ పవర్ఫుల్ వెపన్. ఓకే. అలాగే నెక్స్ట్ వచ్చేసరికి ఇంటర్వ్యూ అయ్యాక థ్యాంక్ యూ మెయిల్ అనేది పంపండి. ప్రొఫెషనల్గా ఉంటుంది. అది రిక్రూటర్స్ మీద పాజిటివ్ ఇంపాక్ట్ అనేది క్రియేట్ చేస్తుంది. రిజెక్షన్ వచ్చినా కానీ డిస్కరేజ్ అవ్వకండి. నెక్స్ట్ టైం ట్రై చేయండి, మీకు కన్ఫామ్గా వస్తుంది. అలాగే ఎవ్రీ ఫెయిల్యూర్ ఒక లెసన్ కింద తీసుకోండి. కాన్ఫిడెంట్గా అప్లై చేయడం వలన సక్సెస్ అనేది కన్ఫామ్గా వస్తుంది. జాబ్ క్రాక్ చేయడానికి సీక్రెట్ ఫార్ములా ప్రిపరేషన్ ప్లస్ ప్రాక్టీస్ ప్లస్ పేషెన్స్. అంతే. నువ్వు ప్రిపేర్ అవుతున్నావు అంటే సక్సెస్ ఆల్రెడీ స్టార్ట్ అయిందని అర్థం. ఒక రోజులో కాకపోయినా బట్ అలాగా ఒక కంటిన్యూస్ ఎఫర్ట్ తర్వాత మీకు తప్పకుండా మీ డ్రీమ్ జాబ్ అనేది వస్తుంది. బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్. అంతే, సక్సెస్ మనదే. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా మీరు అనుకుంటున్న జాబ్ కన్ఫామ్గా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ బ్రైట్ ఫ్యూచర్. మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.